శ్రీ గురుభ్యో నమః 2025 మే 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 20వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి మే నెల రెండవ 10 రోజుల్లో కుంభరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక ముఖ్య గమనిక ఏమిటంటే మీ రాశికి 4వ స్థానంలోనే సంవత్సర కాలం నుంచి శుభగ్రహ గురువు అక్కడ సంచారం చేస్తూ మే 14వ తేదీ రాత్రి 10:36 4వ స్థానం నుంచి 5వ స్థానంలోకి ప్రవేశం కాబోతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా రెడీ చేసి కూడా పెట్టాను. ఎందుచేతనంటే ఈ గురు పరంపరకి శ్రావ్య దోషానికి రాబోయే జూన్ జూలైలో ఉండేటువంటి ప్రత్యేక పిశాచయోగానికి సంబంధించినటువంటి వీడియో అది. గురువు అతిచార నడకతోనే ఒక్క సంవత్సరంలోనే 3 రాశుల్లో సంచారం చేస్తుంటాడు. దీని యొక్క ప్రభావం కూడా జాతీయ స్థాయిలో యుద్ధ భయ వాతావరణానికి కొంత దారితీస్తుంది కనుక ఇంకొంచెం ఆందోళన చెందుతారనే ఉద్దేశంతో పక్కన పెట్టాను, కానీ అది అప్లోడ్ చేస్తాను. ఇకపోతే నెక్స్ట్ గమనించవలసినటువంటి అంశం, ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 12వ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన 2:28 వరకు ఉండేటువంటి సమయం అంతా కొంత అనుకూలంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అనుకూలంగా అది ఉండదు, కొంత వ్యతిరేకంగా ఉంటుంది. తండ్రి వైపు వారితో లేక తండ్రితో కొంతవరకు అంటీ ముట్టనట్లుగా ఉండటమే మంచిది. అంటీ ముట్టనట్లు అంటే రిలేషన్లోనే కాదు, కొన్ని ముఖ్య నిర్ణయాల్లో మాత్రం కొంచెం వాయిదా వేసుకుంటూ పోవాలి. తొందరపడి మీ యొక్క హావభావాలు మాత్రం ప్రదర్శించకూడదు. దానివల్ల కొంత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు వస్తాయి కనుక ఆస్తి విషయాల్లో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, ఏదైనా కూడా కొంతవరకు కల్మషం లేకుండా మాట్లాడాలంటే అక్కడ అవకాశం ఉండలేదు. కలహం లేకుండా మాట్లాడాలంటే అవకాశం కూడా ఉండదు. కనుక కలహాలకి కల్మషాలకి అక్కడ తావేయకుండా కొంచెం దూరంగా దాన్ని వాయిదా వేసుకుంటూ కొంత జాగ్రత్తలు తీసుకుంటే మరింత మంచిది. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 12వ తేదీ రాత్రి 2:28 ప్రారంభమై 17వ తేదీ రాత్రి 12:05 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. డెవలప్మెంట్స్ వస్తాయి, లాభస్థానం బాగుంటుంది, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఎంతో కాలంగా కొంతవరకు వేచి ఉన్నటువంటి పనులకు కొంతవరకు కాళ్ళు వచ్చాయేమో, పరిష్కార దిశగా మనం ముందుకు వెళ్ళబోతున్నామేమో అనేటువంటి ఒక గ్రీన్ సిగ్నల్స్ కూడా వస్తుంటాయి. హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలంటూ వస్తాయి. లబ్ధి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్కి మాత్రం దూరంగా ఉండాలి. నెక్స్ట్ 3వ పాయింట్కి వచ్చేసి 17వ తేదీ మిడ్నైట్ 12:05 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. ఆనందం అంతా ఉంటుంది, జోష్గా ఉంటుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి, లబ్ధి బాగా ఉంటుంది, మానసికంగా చక్కగా ఉంటారు, ప్రశాంతంగా ఉండగలుగుతారు, ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉంటారు. సమయానికి టైంకి భోజనం చేయటము, నిద్రపోవటము ఇత్యాది కార్యక్రమాలని కూడా టైం టు టైం చేయడానికి అవకాశం ఉంటుంది. సో 17th మిడ్నైట్ దగ్గర నుంచి 20th మిడ్నైట్ వరకు చక్కగా అనుకూలంగా పరిస్థితులు ఉంటాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి జాతకుల విషయంలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి 18వ తేదీ ఆదివారం సాయంత్రం 6:52 మొదలై 19వ తేదీ సోమవారం రాత్రి 7:29 వరకు ఉండే సమయం అంతా కూడా అనుకూలమైనగా ఉంటుందనుకుంటారు, కానీ అనుకూల సమయం కాదు, కొంత వ్యతిరేకతలు ఉంటాయి కనుక క్రొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. నెక్స్ట్ శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి వారికి 17వ తేదీ శనివారం సాయంత్రం 5:44 ప్రారంభమై 18వ తేదీ ఆదివారం సాయంత్రం 6:52 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ధనిష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి 3, 4 పాదాల జాతకులకి వారికి 16వ తేదీ శుక్రవారం సాయంత్రం 4:07 మొదలై 17వ తేదీ శనివారం సాయంత్రం 5:44 వరకు అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మే నెల 14వ తేదీ దగ్గర నుంచి కొంతవరకు మీ ఆలోచన సరళిని కొంచెం కట్టుదిట్టం చేయడానికి ప్రయత్నించండి. అనవసరమైనటువంటి ఆలోచన మీద దృష్టి మాత్రం ఉంచకండి. సమయాన్ని వృధా చేసుకోకుండా ఉన్న సమయాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.